ఈ సిటీలో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. కాకపోతే మీరే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ విలేజ్లో సంబరాలు అవుతున్నాయని. ఇంకప్పుడు సరిగ్గా చూడలేదని మేమైతే మళ్ళీ వచ్చాము. ఇంక ఇక్కడ చూడండి ఒక్కొక్కరు చేమల్లా కనిపిస్తున్నారు. ఇక్కడ దేవుడు వస్తారని అందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అలానే వెయిట్ చేస్తే సంబరాలు చూడలేమనేసి యాత్రలోకి అయితే స్టార్ట్ అయిపోయాము. నా పక్కనున్న ఈ చిన్న పాప మా చిన్నత్తయ్య వాళ్ళ పాప. మన ఛానల్కి అయితే హాయ్ చెప్తుంది. ఇంక ఇక్కడ సంబరాలు అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారు. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ బంజనగర్ లో ఉండే మున్సిపాలిటీ అండి. ఇక్కడ నుంచి దేవుడికి పూజ చేసి యాత్రలోకి అయితే దేవుడిని అయితే తీసుకెళ్తారంట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎక్వేరియం అయితే ఉంది. మా బాబు అయితే ఇంత పెద్ద ఎక్వేరియం లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అందుకే మా బాబు అయితే ఫుల్ గా ఎగ్జైట్ అయ్యాడు. ఇంకా వాడి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకైతే చాలా ముచ్చటేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుని విగ్రహం అయితే ఉందండి. ముందుగా ఇక్కడ పూజ చేసిన తర్వాతే అమ్మవారిని అయితే పూజిస్తారంట. ఇంక ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల్ని అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ తీసుకురావాల్సిందే, అంత బాగుంటుంది. మరి ఒక్కొక్క ఐడల్స్ కానీ చాలా ఇంకా చెప్పాను కదా, ఇక్కడే దేవుడిని అయితే పూజిస్తారు. ఇంకా దేవుడు తేవడం చాలా టైం అయిపోతుందని మేమైతే యాత్రలోకి అయితే వెళ్ళిపోయాము. జనాలందరూ దేవుడిని చూడడానికి ఉండిపోయారు కాబట్టి యాత్రలో కొంచెం ఫ్రీగా అయితే ఉంది. ఇక్కడ స్ట్రీట్స్ లో ఇలా దేవుళ్ళ విగ్రహాలను అయితే పెట్టారు. ఇంక ఇక్కడ చూడండి అయోధ్య రాముల వారిని అయితే పెట్టారు. అచ్చం అయోధ్యలో ఉన్నట్టులానే ఉంది. చాలా ఐడియల్స్ అయితే పెట్టారు. నెక్స్ట్ వీడియోలో అన్ని చూపిస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.